హాయ్ ఫ్రెండ్స్, మీ వెంకటరమణ కిచెన్. ఈ చెట్టు సీతాఫలకాయల చెట్టు మా ఇంటి ముంగల పెంచుతున్నాను. ఈ చెట్టు కాపు ఎంతో బాగుంటుంది, కానీ కోతులు మొత్తం పీకేసాయి. నేను ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి ఈ కాయలు కొమ్మగా ఉంటాయి. కొమ్మకి వచ్చేసి 10 కాయలు ఉంటాయి ఈ చెట్టుకి. అయ్యో ఫ్రెండ్స్, కాయలు చాలా తీయగా టేస్ట్గా కూడా ఉంటాయి. తీయగా టేస్ట్గా అంతా బాగుంటాయి. కాపు కాయలు కొమ్మకు ఉంటాయి కాయలు. అట్టండి కోతులు భలే తీయగా ఉంటాయి. నాటు సీతాఫలాలు ఇవి చెట్టు. నేను ఇంటి దగ్గర లేకపోతే కోతులు అన్నీ వచ్చి కోసేస్తాయి. ఈ కొమ్మకి పెద్ద కాయలు. అయ్యో ఫ్రెండ్స్, కాయ మా సీతాఫల చెట్టు కాయలు. చూసారుగా ఫ్రెండ్స్, కాయలు ఎంతో తింటుంటే టేస్ట్ కరంగా ఉంటాయి. ఈ కాయలు కాసి ఎంతమందికి కోసి పెట్టేవాళ్ళం. తీస్తా ఇదిగో ఫ్రెండ్స్, ఈ కాయలు మీరు కూడా ఇళ్ళ దగ్గర ఇలాగ ముందు ఇలా చెట్లు పెంచుకుంటే భలే బాగుంటాయి తినే పండ్లు. కోతులు కానీ లేకుండా చెట్టు కొమ్మకి 10 కాయలు బాగుండే. ఎవరు పట్టిన పొలం వచ్చిన వాళ్ళు చెట్టు కాడికి వచ్చి కాయలు కోసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు. ఇక్కడ మొదట్లో కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా ఇలాగ చేసుకోండి. నచ్చితే కాయలు ఎంత కొమ్మకు లావులాగా ఉండేవి. మీ ఇంటి ముంగలు కూడా ఇలాగ పెంచుకుంటే అందరూ కాయలు తినడానికి చాలా బాగుంటాయి టేస్ట్గా ఫ్రెండ్స్. ఈ కొమ్మకైతే చాలా బాగున్నాయి కాయలు. నచ్చితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.